హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు జియో హాట్‌స్టార్ గానీ, అమెజాన్ ప్రైమ్ గానీ, నెట్‌ఫ్లిక్స్ గానీ, ఆహా గానీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి. ఆ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకునేటప్పుడు మీకు ఆటో పే అనేది ఎనేబుల్ అవుతుంది. అంటే నెక్స్ట్ మంత్ మీరు సబ్స్క్రిప్షన్ వద్దనుకున్న మీ అకౌంట్‌లో నుంచి డబ్బులైతే ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతాయన్నమాట. ఈ విధంగా కాకూడదు అనుకుంటే మీరు మీ యొక్క సబ్స్క్రిప్షన్ ఆటో పే ఏ విధంగా డిలీట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా మీకు చెప్తాను. అంటే మీరు ఏ అప్లికేషన్‌లో అయితే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో, అంటే ఫోన్‌పే ద్వారా, గూగుల్ పే ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఫోన్‌పే ద్వారా ఈ యొక్క ఆహా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అయితే నాకు నెక్స్ట్ మంత్ సబ్స్క్రిప్షన్ వద్దనుకుంటున్నా, దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. సో నేను ఫోన్‌పే అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో మీ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ మీద మీరు క్లిక్ చేయండి. ఓకే, మీరు మీ యొక్క ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో పే అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ఆటో పే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో యాప్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. నేను ఆహా యొక్క సబ్స్క్రిప్షన్ వద్దనుకుంటాను కాబట్టి ఆహా సబ్స్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఆటో పే అనేది యాక్టివ్లో ఉందన్నమాట. అంటే నాకు నెక్స్ట్ మంత్ నేను వద్దనుకున్నా కానీ నా అకౌంట్ నుంచి డబ్బులు అయితే 1 year వరకు మంత్లీ కట్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా కాకుండా దానికి నేను ఈ ఆటో పే డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు డౌన్లో డిలీట్ ఆటో పే అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఓకే, డిలీట్ ఆటో పే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఓకే, డిలీట్ ఆటో పే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. డిలీట్ ఆటో పే కన్ఫర్మ్ ఉంటుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఫోన్పే పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఈ ఫోన్పే పాస్వర్డ్ అనేది యూపీఐ పిన్ ఇచ్చేసేయండి. యూపీఐ పిన్ అనేది ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటో పే హ్యాస్ బీన్ డిలీట్ అని ఈ విధంగా సక్సెస్ఫుల్గా మీకు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ మంత్ మీ అకౌంట్ నుంచి అయితే ఆటోమేటిక్గా మీ ప్రమేయం లేకుండా డబ్బులు అయితే కట్ కావు. ఓకే, ఈ విధంగా మీరు హాట్‌స్టార్ కానీ, జియో హాట్‌స్టార్ కానీ, లేదా అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్‌ఫ్లిక్స్ కానీ, ఆహా కానీ ఇదే విధంగా మీరు ఆటో పే అనేది డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ అకౌంట్ నుంచి అయితే డబ్బులు ఆటోమేటిక్గా కట్ అవుతాయి.